ఒంటెగా చూసిన చూపే దరువులు రేపే తిరిగి హే హాయ్ గైస్, తోట రాము టెక్ అఫీషియల్. ముందుగా మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేయాలనేది మీకు ఎలైట్ మోషన్ యాప్లో చూపిస్తాను. మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రీసెట్ అండ్ సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ XML ఫైల్స్ అన్నీ ఇచ్చాను. అక్కడ ఏది మీకు ఇంపోర్ట్ అయితే అది చేసుకోండి. ముందైతే ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా ఉంటుంది. ముందు ఇక్కడ మన బీట్ మార్క్ తీసుకుందాం. ముందు ప్రాజెక్ట్లోకి వెళ్దాం. చూడండి, ముందు బీట్ మార్క్ తీసుకుంటే మీకు ఇలా ఉంటుంది. మనం ఇక్కడ నుండి మొత్తం లిరిక్స్ ఉంటాయి. ఈ లిరిక్స్ను వదిలేసి ఈ లిరిక్స్ గురించి కూడా చెప్తాను నేను. చూడండి, ఇక్కడ నుండి మనం ఫొటోస్ అనేది మనం యాడ్ చేయాలన్నమాట. చూడండి, యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియా మీద టచ్ చేసి చూడండి, మీకు నచ్చిన ఇమేజెస్ని మీరు తీసుకోండి. నేనైతే కొన్ని ఇమేజెస్ని తీసుకొని చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఫిల్ స్క్రీన్ చేసేయండి. ఇలా 2 ఫింగర్స్ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చేసి మిగతా పార్ట్ని కట్ చేయండి. కట్ చేసాక మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఫిల్ స్క్రీన్ చేయండి. ఇలా మీకు ఎండ్ వరకు అన్ని ఫోటోలు యాడ్ చేశాక మొత్తం వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఇలా అన్ని ఎండ్ వరకు యాడ్ చేశాక మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసాక చూడండి ఫ్రెండ్స్, మనం సేక్ ఎఫెక్ట్ తీసుకుందాం. సేక్ ఎఫెక్ట్ తీసుకున్నాక చూడండి, ఇక్కడ మీకు లిరిక్స్ కూడా సేక్ ఎఫెక్ట్ ఇచ్చాను అండ్ ప్లస్ ఇమేజెస్ కూడా డిఫరెంట్గా సేక్ ఎఫెక్ట్ ఇచ్చాను. 2 ఇమేజెస్ కూడా. ముందైతే మనం లిరిక్స్కి అనేది ఎఫెక్ట్ అనేది యాడ్ చేద్దాం. యాడ్ చేయాలంటే చూడండి, ఇక్కడ ఈ గ్రూప్ 1 మీద టచ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేసేసాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్ అనేది తీసుకున్నాక చూడండి, ఇక్కడ ఫస్ట్ దానికి నేను ముందే యాడ్ చేశాను. చూడండి, దీనికి మాత్రం మనం యాడ్ చేయాలన్నమాట. ఈ గ్రూప్ 1 మీద టచ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈ గ్రూప్ ఉంది కదా, దీని మీద టచ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేశాక చూడండి, ఇంకొక దాని మీద సేమ్ యాస్టీజ్గా దీని మీద టచ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ నుండి ఫోటోలు మనకి స్టార్ట్ అయ్యాయి అంటే పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళి చూడండి, ఇప్పుడు మనం లిరిక్స్కి యాడ్ చేసామన్నమాట. ఇప్పుడు ఈ ఫస్ట్ ఇమేజ్ మీద టచ్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్ మీదకి వచ్చేసాక ఎక్కడైతే ఫోటోలు స్టార్ట్ అయ్యాయో అక్కడ నుండి ఈ ఎఫెక్ట్ అనేది మనం యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ చిన్న ఫొటోస్కి మాత్రమే ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం యాడ్ చేయాలన్నమాట. చూడండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. ఓకే, చూడండి, ఎక్కడైతే ఈ రెండు చిన్న ఫోటోలు ఉన్నాయో వాటికి మాత్రమే ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి, సేమ్ యాస్టీజ్గా ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ కూడా 2 చిన్న ఫొటోస్ ఉన్నాయి. ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. మళ్ళీ చూడండి, ఇక్కడ 2 చిన్న ఫొటోస్ ఉన్నాయి. మళ్ళీ ఫొటోస్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. మళ్ళీ ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. ఇలా ఎండ్ వరకు కూడా ఎన్ని చిన్న ఫొటోస్ ఉంటాయో అన్నిటికీ ఈ ఎఫెక్ట్ అనేది మనం యాడ్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు ఎన్ని చిన్న ఫొటోస్ ఉన్నాయి అన్నిటి వరకు మనం అప్లై చేసామన్నమాట. చేశాక చూడండి, మళ్ళీ నెక్స్ట్ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి
సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు లిరిక్స్కి అయిపోయాయి, ఫస్ట్ ఇమేజెస్ కూడా అయిపోయింది. ఇప్పుడు చూడండి మళ్ళీ నెక్స్ట్ రెండో సేక్ ఎఫెక్ట్ అనమాట. చూడండి ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక చూడండి పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్ మీదకి వచ్చేసి చూడండి ఎక్కడైతే ఫొటోస్ వదిలిపెట్టామో ఆ ఫొటోస్కి మాత్రం సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ నుండి మనం అప్లై చేయాలన్నమాట. చూడండి ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే పెద్ద ఫొటోస్ ఉన్నాయో వాటికి మాత్రమే సెకండ్ ఎఫెక్ట్ని మనం అప్లై చేయాలి. అప్లై చేయాలంటే ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే వదిలేసిన ఫోటోలకు మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. చూడండి సింపుల్గా వదిలేసిన ఫోటోలకు మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట, సెకండ్ ఎఫెక్ట్. ఓకే, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అన్ని ఫొటోస్ కూడా మనం ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసాం. ఇప్పుడు వీడియో మొత్తం కంప్లీట్ అయింది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి మీ తోట రాము.